హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో 22+ ఓటీటీ యాప్స్ని బ్యాన్ చేశారు. బట్ వై? ఎందుకు? అది నేను మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. కానీ అంతకుముందు మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ వ్లాగ్స్ తెలుగు. అండ్ ఎందుకని ఈ 22+ ఓటీటీ యాప్స్ని బ్యాన్ చేశారు? దీనికి రీజన్ ఏంటి? లెట్స్ సీ. 25th July 2025 ఇండియన్ గవర్నమెంట్ 22+ ఓటీటీ యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. దానికి గల మెయిన్ రీజన్ ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. వాళ్ళు వల్గారిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇంకా న్యూడిటీని, ఇంకా అడల్ట్ కంటెంట్ని ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా స్ట్రీమ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ రీజన్స్ ఇప్పుడు చూద్దాం. మీరు ఏదైనా సీరియల్ కానీ లేదంటే ఏదైనా సినిమా కానీ చూస్తున్నప్పుడు ఫస్ట్ డిస్క్లైమర్ ఇంకా సెన్సార్ బోర్డ్ నుంచి ఒక సర్టిఫికేషన్ అయితే వస్తుంది. కానీ ఈ ఓటీటీ యాప్స్ లోపల అయితే నో సెన్సార్ బోర్డు, క్లియరెన్స్, నో ఏజ్ రెస్ట్రిక్షన్స్, పైరసీని కూడా ఇల్లీగల్ చేస్తారు వీళ్ళు. పోనీ అదేమైనా ఫ్రీగా ఇస్తున్నారా అంటే అది కూడా పెయిడ్ వర్షన్ లోపలే. ఈ మూవీస్, షోస్ వీళ్ళ యాప్స్లో ప్లే అయ్యేది కూడా పెయిడ్ వర్షన్ లోపలే. ఇండియన్ మినిస్ట్రీ అయితే 69A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద బ్లాక్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ ఇప్పుడు సడన్గా ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? లెట్స్ సీ, చూద్దాం. మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఈ 22+ ఓటీటీ యాప్స్ వల్ల యూత్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా వాళ్ళు ఎడిక్షన్కి కూడా చాలా గురవుతున్నారు. డిస్రెస్పెక్ట్ టు కల్చర్ అండ్ ఉమెన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ పాయింట్ అయితే చాలా జాగ్రత్తగా వినండి. లీగల్ వైలేషన్, నో లైసెన్స్, ప్రైవసీ బ్రిచెస్, నో కంటెంట్ రెగ్యులేషన్స్. వీటి వల్ల అయితే ఆ 22+ యాప్స్ని అయితే బ్యాన్ చేశారు. ఫ్రెండ్స్, యూత్ అయితే దీనికి చాలా అడిక్ట్ అయిపోంటారు ఈ సెన్సిటివ్ కంటెంట్ చూడడానికి. దీనికైతే నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. అదేంటంటే, సైకాలజీలో ఒక థియరీ ఉంది. అది ఏంటంటే 21 days మనము ఏదైనా ఒక అలవాటుని వదులుకోవాలి, ఏదైనా ఒక కొత్త అలవాటు చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే అది దాన్ని ఒక అలవాటుని వదులుకోవచ్చు, ఇంకా ఒక కొత్త అలవాటుని చేసుకోవచ్చు. ఒకవేళ మీ వల్ల సాధ్యం కాలేదు అనుకుంటే మీరు ఫస్ట్ రూల్ నెంబర్ 7ని పాటించండి. అంటే 7 days, దాని తర్వాత 11 days, అలా పెంచుకుంటూ దాని తర్వాత 21 days. అది కూడా మీరు ఒకవేళ ఛేదించితే 41 days చేయండి. దెన్ ఆఫ్టర్ మీలో అయితే రిజల్ట్స్ అయితే చూడొచ్చు, బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇదైతే ఒకసారి ట్రై చేయండి. వీడియోకి కూడా చాలా ఎండింగ్లోకి వచ్చేసాం. నేను మీకు కొన్ని లైన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఈ డిజిటల్ ఫ్రీడమ్ కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి మామ. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే స్టోరీ, ఎమోషన్, నాట్ స్కిన్ షో. ఓకే. అండ్ మీరు క్లీన్ క్రియేటర్స్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇకపై ఓటీటీ అంటే ఒరిజినల్, టాలెంట్, ట్రూత్, ట్రాష్ కాదు మామ. అండ్ ఈరోజు నాలెడ్జ్ బిల్లింగ్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాలో 2025 జూలైలో ఈ 22+ ఓటీటీ యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. అండర్ 69A ఐటీ యాక్ట్ కింద అయితే అంటే ఈ ఓటీటీ యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. అది ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? దాని ఇంటెంట్ ఏంటి? మీకు తెలిస్తే కింద కామెంట్లలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ తెలియకపోతే, మీకు తెలుసుకోవాలి అనేసి ఇంటెన్షన్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వచ్చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.